జోగి రమేషే ఈ పాపమంతటికి కారణం కల్తీ మద్యం అని ఎంత చక్కగా వెళ్ళారంటే 1/9/22 జనార్దన్ రావు ఏఎన్ఆర్ బార్ ఖాతా నుంచి 20 లక్షలు డ్రా చేశాడు. 21/9/22 జోగి రాముకి జనార్దన్ రావు ఫోన్ చేసి ఇబ్రహీం పట్టవద్దని ఈ మొత్తాన్ని అందజేశారు. 12/11/22 జనార్దన్ రావు రాముకు ఫోన్ చేశారు. మన్నాడు 2.84 లక్షలు జగన్మోహన్ రావుకి అందజేశారు. 3/3/23 జోగి రాముతో జనార్దన్ రావు మాట్లాడారు. 14/3/23 జగన్మోహన్ రావు 5 లక్షల నగదును ఖాతా నుంచి డ్రా చేసి రాముకి ఇచ్చారు. 19/10/23 20/10/23 23/10/23 తేదీలో జోగి రాముతో జనార్దన్ రావు మాట్లాడారు. 25/10/23 జగన్మోహన్ రావు బ్యాంక్ ఖాతా నుంచి 4 లక్షల రూపాయలు డ్రా చేసి ఆ మొత్తాన్ని జోగి రాముకి అందించారు. 22/24 8/4/24 జోగి రాముతో ప్రధాన నిందితుడు మాట్లాడారు. ఏఎన్ఆర్ బార్ ఖాతా నుంచి 9.2 లక్షలు 5/3/24 డ్రా చేసి జోగి రాముకి ఇచ్చారు. 1/9/25 9/9/25 13/9/25 తేదీలో జనార్దన్ రావు తిరిగి రాముతో కాంట్రాక్ట్ అయ్యారు. 4 లక్షలు ఇచ్చారు. ఇవన్నీ ఎవరు చెప్పారంటే పోలీసులు రాశారు. అది వాళ్ళ చేత సంతకం పెట్టించుకున్నారు. ఆ ఫోన్ మాట్లాడిన డేట్స్ అన్ని తీసుకుని ఆ ఫోన్లో రోజున ఇది డబ్బులు ఏమి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమన్నా అవుతుందా, దాంట్లో నుంచి క్యాష్ డ్రా చేశారంటే ఇచ్చారంట. వాళ్ళు క్యాష్ డ్రా చేసిన దాన్ని దీన్ని లింకప్ చేసి ఒక కథల్లోకి వచ్చారు. 2023లోనే కల్తీ మద్యం అన్నటువంటి పచ్చి అబద్ధాలని నిజంగా నమ్మించేటందుకోసం ఇలాంటి దొంగ పనులు ఏమైనా చేయొచ్చని పోలీసులు నిరూపిస్తున్నారు. ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఇది సరైన సంప్రదాయం అంటే నీచమైనటువంటి సంప్రదాయం. భవిష్యత్తులో దీని పరిణామాలు ఫలితాలు అయితే ఖచ్చితంగా మన కళ్ళెదురుగుండానే చూస్తాం.